ఈరోజు మనము సెకండ్ ఇయర్ విద్యార్థులకు థర్డ్ సెమ్లో డెంటేషన్ క్షీరదాలో దంత విన్యాసం గురించి డిస్కస్ చేద్దాం. పై దవడ కింది దవడల మీద దంతాల అమరికను దంత విన్యాసం అంటారు. పై దవడ కింది దవడ మీద దంతాలు పండ్లు ఏ విధంగా అమరి ఉన్నాయో దానిని ఆ అమరికను మనం ఏమని పిలుస్తున్నాం? దంత విన్యాసం అని పిలవడం అనేది జరుగుతుంది. దంత విన్యాసం అక్కడ చూడండి, మనకు స్క్రీన్ పైన దంతం యొక్క డయాగ్రామ్ ఉంది, కలర్ డయాగ్రామ్ ఇది. మ్యామల్స్లో క్షీరదాల్లో దంత విన్యాసం గురించి మనం చెప్పుకునేటప్పుడు పై దవడ కింది దవడ మీద దంతముల యొక్క అమరికను దంత విన్యాసం అంటారు. దంతాలు జంపికా పూర్వము జంపికా అదో అన్వస్తి ఎముకల మీద ఉండే గుంటల్లో ఉంటాయి. ప్రౌఢ తిమింగలాలలో ప్రౌఢ ప్రోటోథీరియన్లలో దంతాలు ఉండవు. మిగతా అన్ని క్షీరదాల్లో 2 దవడలకు దంతాలు ఉంటాయి. క్షీరద దంత నిర్మాణం. ప్రతి దంతము కిరీటము, మెడ, మూలం అనే భాగాలను కలిగి ఉంటుంది. దంత విన్యాసం చూడండి, పైన ఉన్నదాన్ని కిరీటము అని, ఎగ్జాంపుల్ ఇది కిరీటము. తర్వాత మెడ, నెక్స్ట్ మూడవది మూలం అంటే బేస్ అనమాట. ఈ కింది భాగాన్ని మూలం అంటారు. మధ్యలో మెడ, పైన ఉన్నదాన్ని కిరీటము అని చెప్తాం. మన డయాగ్రామ్లో చూపిస్తున్నట్టు దంతం యొక్క కిరీటము, పైన రౌండ్ ఉన్నది కిరీటము, కింద ఉన్నది మూలము, మధ్యలో ఉన్నది మెడము. గమ్ అంటే ఈ మనకు డయాగ్రామ్లో కనపడుతుంది కదా, అది చిగుళ్ళు అనమాట. ఇది మూలం దవడలోని గుంటలో ఇమిడి ఉంటుంది. కిరీటం బయటకు కనిపిస్తుంది. మూలానికి కిరీటానికి మధ్య మెడ ఉంటుంది. దంతాలు డెంటైన్ అనే పదార్థంతో ఏర్పడతాయి. మనకు తెలుసు దంతాలు ఇంత గట్టిగా ఎందుకుంటాయి అని అంటే పైన ఒక గట్టి పదార్థం డెంటైన్ అనే పదార్థంతో తయారై ఉంటుంది. దీని మధ్య భాగంలో మృదు పదార్థ కుహరం ఉంటుంది. ఈ కుహరంలో దంతోత్పాదక కణాలు ఉంటాయి. మూలానికి అడుగు భాగంలో ఉన్న రంధ్రం రక్త నాళాలు, నాడులు మృదు పదార్థ కుహరంలోకి ప్రవేశిస్తాయి. మూలాన్ని మెదడును ఆవరించి సిమెంట్ అనే జిగురు పదార్థం ఉంటుంది. కిరీటాన్ని ఆవరించి వెలుపల వైపున పింగాణి పొర ఉంటుంది. ఈ దంత విన్యాసము రకాలు, టైప్ ఆఫ్ డెంటేషన్. దవడ ఎముకకు దంతాలు అతికి ఉండే ఆధారంగా దంతాలను 3 రకాలుగా వర్గీకరించాం. డెంటేషన్ క్లాసిఫికేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే టైప్స్ ఆఫ్ డెంటేషన్లో ఫస్ట్ ఎక్రోడాంట్. ఈ రకమైన దంత విన్యాసంలో దంతాలకు మూలాలు ఉండవు. ఇవి దవడ ఎముకకు నేరుగా అంటుకొని ఉంటాయి. ఎక్రోడాంట్ దంత విన్యాసము నిమ్మస్థాయి సకశేరుకాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. ఫ్లూరోడాంట్. ఈ రకమైన దంత విన్యాసం దంతాలు దవడ లోపలే అంచుకు అంటుకొని ఉంటాయి. ఉదాహరణకు బల్లు లోపల దవడకు లోపల అంచు వైపున దంతాలు ఉంటాయి. దీన్ని ఫ్లూరోడాంట్ అంటారు. థికోడాంట్. ఈ రకమైన దంత విన్యాసంలో దంతానికి మూలం ఉంటుంది. ఈ మూలము దవడ ఎముక గర్తాల్లో అమరి ఉంటుంది. థికోడాంట్ దంత విన్యాసము అన్ని క్షీరదాల్లో గమనించవచ్చు. ఉదాహరణకు మొసలి క్షీరద. దంతాల రకాన్ని బట్టి లేదా దంతాల నిర్మాణాన్ని బట్టి దంతాలను 2 రకాలుగా వర్గీకరించాడు. అవి హోమోడాంట్. దంతాలు అన్ని నిర్మాణంలో, క్రియలో, ఆకారంలో ఒకే విధంగా ఉంటే దాన్ని సమదంత విన్యాసము అని అంటారు. ఏమంటాడు? ఆకారంలో, క్రియలో, నిర్మాణంలో ఒక విధంగా ఉంటుంది. విషమదంత విన్యాసం, ఎటిరోడాంట్.
దంతాల క్రియలో, నిర్మాణంలో, ఆకారంలో, విధుల్లో వేరువేరుగా ఉంటే దాన్ని విషమ దంత విన్యాసం. అన్నీ ఒకటే, దాని పని ఒకటే ఉంటుంది, నిర్మాణం ఒకటే ఉంటుంది, ఆకారం ఒకటే ఉంటుంది, హోమోడాంట్ సమదంతాలు. అట్లా కాకుండా ఆకారం వేరే ఉంటుంది, నిర్మాణం వేరే ఉంటుంది, అది చేసే పని వేరే ఉంటుంది. ఆ దంతం, దంతం మీన్స్ పన్నులు కానీ ఈ డెంట్ కానీ టీత్ కానీ, దాన్ని విషమదంత విన్యాసము అని అంటారు. విషమదంత విన్యాసంలో దంతాలను ముఖ్యంగా రదనికలు, కుంతకాలు, చరణకాలు, అగ్రచరణకాలు ఇలా 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ క్షీరదాల్లో తీసుకుంటే రదనికలు ఉంటాయి, కుంతకాలు ఉంటాయి, చరణకాలు ఉంటాయి, అగ్రచరణకాలు, ఇట్లా 4 రకాల దంతాలు ఉండడానికి జరుగుతుంది. జీవిత కాలాన్ని బట్టి దంతాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఏకవార దంతాలు, మొనోపైడాంట్. ఒక జీవిత కాలంలో దంతాలు ఒకేసారి ఏర్పడితే దాన్ని ఏకవార దంతి అంటారు. ఉదాహరణకు మెటాథీరియా, తిమింగలాలు, ఉడుతలు జీవితంలో ఒకటేసారి వస్తాయి, మళ్ళీ రావు, పోతాయి. ఈ జీవితకాలం ఒకసారి దంతాలు వస్తాయి దీంట్లో. నెక్స్ట్ దివార దంత విన్యాసం, డైపోడెంట్ తీసుకుంటే క్షీరదాల్లో దంతాలు 2 జట్లుగా లేదా 2 సార్లు ఏర్పడతాయి. బాల్య దశలో ఏర్పడే మొదటి జట్టు దంతాలను పాలదంతాలు లేదా లాక్టియల్ దంతాలు లేదా పాలదంతాలు లేదా లాక్టియల్ దంతాలు అంటారు. తర్వాత ఇవి రాలిపోయిన తర్వాత వీటి స్థానంలో 2వ జట్టు దంతాలు వస్తాయి. వీటిని శాశ్వత దంతాలు అంటారు. గబ్బిలాలు మరియు గునియా పందిలో వాటి యొక్క పుట్టుకకు ముందే పాలదంతాలను కోల్పోతాయి. మానవుల్లో పాలదంతాలు 7 సంవత్సరాల తర్వాత ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి. మానవుల్లో పాలదంతాలు 7 సంవత్సరాల తర్వాత ఊడిపోయి మళ్ళా శాశ్వత దంతాలు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేటప్పుడు క్షీరదాలు అంటే మనిషి కూడా క్షీరదమే కాబట్టి వచ్చే పనులు ఊడిపోతాయి. వాటిని పాలదంతాలు, లాక్టిక్ దంతాలు అని అంటారు, లాక్టియల్ దంతాలు. దాని తర్వాత వచ్చేటి శాశ్వత దంతాలు మనకు తెలుసు 7 సంవత్సరాల తర్వాత ఊడిపోయి వస్తాయి. బహువార దంత విన్యాసం, నిమ్మస్థాయి సకశేరికాల్లో చేపలు కానీ ఉభయచరాలు తీసుకుంటే జీవితకాలంలో దంతాలు అనేక సార్లు వస్తాయి. వీటిని బహువార దంతాలు, ఎన్నోసార్లు దంతాలు వస్తుంటాయి, ఓడిపోయినప్పుడల్లా దంతాలు వస్తాయి. వీటిని బహువార దంత విన్యాసం, పాలిడెంటేషన్ అని అంటారు. దంతాలు రకాలు ఒకసారి తీసుకుంటే విషమ దంత విన్యాసంలో 4 రకాల దంతాలు ఉంటాయి. కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. ఇవి దంతాల్లో రకాలు, టైప్స్ ఆఫ్ డెంటేషన్లో తీసుకుంటే కుంతకాలు ఫస్ట్ తీసుకుందాం. కుంతకాలు చదునైన ఉలి ఆకారంలో ఉంటాయి. చదునైన ఉలి ఆకారంలో ఉంటాయి. ఇవి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి. ఇవి పై దవడ జంబికా పూర్వం పైకి, కింది దవడ అన్వస్థ చివరి ఉంటాయి. ఈ దంతాలకు ఒకే మూలం ఉంటుంది. ఏనుగులో పై దవడలో 2 కుంతకాలు ఉంటాయి. వాటిని గజదంతాలు అని కూడా అంటారు. టస్క్స్ రూపాంతరం చెందుతాయి. లెమన్లపై దవడల్లో 2 కుంతకాలు దువ్వెనలాగా రూపాంతరం కూడా చెంది ఉంటాయి. రోమాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం ఏనుగు తీసుకుంటే ఇట్లా 2 తెల్ల దంతాలు వచ్చాయి, అవి ఏమంటే కుంతకాలు అని చెప్తారన్నమాట. వాటిని గజదంతాలు అని కూడా అని అంటారు. యాక్చువల్గా సైంటిఫిక్గా అది కుంతకాలు అని అనమాట. మన శాస్త్రీయ సైన్స్ లోపల మాట్లాడేది అది, కానీ మనం ఏమంటాం బయట గజదంతాలు అని పిలుస్తాం. ఇవి ఏమంటే ఇవి కుంతకాలు. ఇన్ సియోసర్స్ అనమాట. రదనికలు, క్యానినిన్స్. రదనికలు వాడిగా కోసుగా ఉండే దంతాలు. ఇవి మాంసాహారాన్ని చీల్చడానికి తోడ్పడతాయి. ఇవి ప్రతి దవడ సగ అర్ధ భాగంలో కుంతకాల ప్రక్కన ఒక్కొక్కటి చొప్పున మరి ఉంటాయి. ఇవి ఒక మూలాన్ని కలిగి ఉంటాయి. శాకాహార క్షీరాలతో రదనికలు ఉండవు. అందువల్ల కుంతకాలను అగ్రచర్వకాలకు మధ్య ఉండే ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని డయాస్టిమా అంటారు. ఈ రెండింటి మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని డయాస్టిమా అంటారు. నెక్స్ట్ అగ్రచరణకాలు, ఫ్రీ మోలార్స్. చరణకాలు మోలార్స్. అగ్రచరణకాలకు చర్మకాలను కలిపి విసురు దంతాలు అని అంటారు. ఏమంటారు? విసురు దంతాలు. ఈ దంతాలు ఆహారాన్ని నమలడానికి తోడ్పడతాయి. అగ్రచరణకాలకు పాలదంతాలు ఉంటాయి. చరణకాలకు పాలదంతాలు ఏర్పడవు. విసురు దంతాలకు 2 లేదా అంతకంటే ఎక్కువ మూలాలు ఉంటాయి. మీరు డయాగ్రామ్ చూడవచ్చు.
పాలదంతాలు ఏర్పడవు. విసురు దంతాలకు 2 లేదా అంతకంటే ఎక్కువ మూలాలు ఉంటాయి. ఈ దంతాల ఉపరితలంపై అనేక గట్లు, బుడిపెలు ఉంటాయి. కార్నివోరా జీవులపై దవడ చివరి అగ్రభాగాలు, కింద దవడ మొదటి చర్ణకాలు కార్నిసియల్ దంతాలుగా మార్పు చెందాయి. ఇవి ఎముకలను కొరకడానికి, సీల్లో చర్ణకాలు ప్లవకాలను ఉడపోయడానికి వీలుగా ఉంటాయి. మానవుల్లో చివరి దశ చర్ణకాలను జ్ఞానదంతాలని కూడా మనము అంటాం. మనకు తెలుసు ఇది చాలా లేటుగా వచ్చే దంతం, దీన్ని మనము జ్ఞానదంతాలని పిలుస్తాం. ట్రెకనోడాంట్. ఈ రకమైన దంతాల్లో 3 శంకువుల దంతాగ్ర ఉపరితలంపై ఒకే వరుసలో అమరి ఉంటాయి. ఈ విలుప్తమైన మధ్యజీవ మహాయుగపు క్షీరదాల్లో ఉంటాయి. తర్వాత ట్రెటుబర్క్లెట్. ఈ రకమైన దంతాల్లో 3 శంకువులు దంతువుల ఉపరితలంపై త్రికోణాకృతిలో అమరి ఉంటాయి. ఉదాహరణకు శీలాజ క్షీరద. తర్వాత సికోడాంట్. తక్కువ శంకువులుండి పదునైన అంచులు గల దంతాలను సికోడాంట్ దంతాలు అంటారు. తర్వాత సెలనోడాంట్. ఈ రకమైన దంతాల్లో శంకువులు అర్ధచంద్రాకారంలో నిలువుగా అమరి ఉంటాయి. సాధారణంగా సెలనోడాంట్ దంతంలో కిరీటము, మూలము పొట్టిగా ఉండే వాటిని బ్రాకియోడాంట్ దంతాలు అంటారు. ఉదాహరణకు ఉడుత. గుర్రము, పశువులు లాంటి లెనలోడాంట్ దంతంలో ఎత్తైన కిరీటము, పొట్టిగా ఉన్న మూలం ఉంటుంది. దీన్ని హిప్పోడాంట్ దంతాలని కూడా పిలుస్తారు. నెక్స్ట్ లోకోడాంట్. ఈ రకమైన దంతాల్లో పింగాణి పొర, డెంటిన్ పాటు అడ్డు కవాటాలుగా ముడతలు పడి ఉంటుంది. ఈ మొక్కలను నమలడానికి, ఉదాహరణకు ఏనుగుల్లో మనం దీన్ని చూడవచ్చు. నెక్స్ట్ దంతసూత్రం. ప్రతి జంతువులో దంతాల సంఖ్యను దంతసూత్రం తెలియజేస్తుంది. దంతసూత్రం అని మనకు తెలుసు, ఇంటర్మీడియట్లో కూడా చూసింటాం. పై దవడ సగ అర్ధ భాగంలో దంతాలను లవంగాను, క్రింది దవడ సగ భాగంలోను హారంగా, లవం హారం రాస్తాం, బై అని రాస్తాం కదా. ఇది రాసేటప్పుడు దంతసూత్రం రాసేటప్పుడు పైన ఉన్న అర్ధ భాగంలో దంతాలను లవం, కింద ఉన్న అర్ధ భాగంలో ఉన్న పండ్లను హారం కింద రాస్తాం. దీన్ని దంతసూత్రంగా అంటారు. ఈ 2 దవడల సగ అర్ధ భాగాలను కూడి ఆ మొత్తాన్ని రెట్టింపు చేస్తే జీవిలో మొత్తం సంఖ్యల సంఖ్య వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ సగం తీస్తాం, ఇది సగం ఉంటుంది, ఇది సగం ఉంటుంది. దీన్ని రెట్టింపు చేస్తే మొత్తం పనులు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. దంతసూత్రం. పై దవడ సగ అర్ధ భాగంలోని దంతాల సంఖ్య, క్రింది దవడ సగ అర్ధ భాగంలోని దంతాల సంఖ్య ఇంటూ 2 వేస్తే నమూనా క్షీరద దంతసూత్రం. ఉదాహరణకు పంది, గుర్రం, మోలు ప్రదర్శిస్తాం. గుర్రం, పంది లోపల 44, మానవుల్లో 32, కుందేల్లో 28, ఏనుగులో 14, ఎలుకలో 16, పిల్లిలో 30, కుక్కలో 42 దంతాలు ఉంటాయి. కంగారులో 34 దంతాలు, అపోజంలో 50 దంతాలు ఉండడం మనం పరిచయం. దంతం ఏర్పడే విధానం. దంతము పాక్షికంగా బహిర్చర్మం నుంచి, పాక్షికంగా అంతఃచర్మం నుంచి ఏర్పడుతుంది. దంతపు ఎనామిల్ బాహ్య చర్మం నుంచి ఏర్పడుతుంది. డెంటిన్, సిమెంటు, పల్ప్ పదార్థం అంతఃచర్మం నుంచి ఏర్పడుతుంది. దంతాల పుట్టిక, పరిణామం. కుంతకాలు మరియు రదనికలు సాధారణంగా శంఖాకారంలో ఉంటాయి, కానీ విసురు దంతాల పైన అది కప్పుల యొక్క అమరిక క్లిష్టంగా ఉంటుంది. విసురు దంతాల పుట్టుకను వివరించడానికి 2 సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అవి రోజ్ కాక్రిసెస్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం సాధారణంగా శంకు ఆకారంలో ఉన్న కొన్ని దంతాలు కలిసిపోవడం వల్ల విసురు దంతాలు ఏర్పడతాయి. కోప్ ఆస్బర్గ్ సిద్ధాంతం. దీని ప్రకారం మొదటగా సామాన్య సరీసృపాల్లో లాగా శంకు ఆకారంలో ఉన్న దంతాలు ఏర్పడి పూర్వపరాంతంలో పొడుగవడం వల్ల మరో 2 శంకు ఆకారాలు ఏర్పడతాయి. దీన్ని త్రిశంకు దంతామరిక అంటారు. ఆ తర్వాత శంకువు కలవడం వల్ల ట్రికనోడాంట్, ట్రైటోటర్క్ లాంటి దంతాలు ఏర్పడతాయి. క్షీరదాల్లో జలచర అనుకూలనాలు. జలచర క్షీరదాలు. నీటిలో నివసించే క్షీరదాలను జలచర క్షీరదాలు అంటారు. క్షీరదాలు ప్రాథమికంగా భూచర జంతువులైనప్పటికీ ద్వితీయంగా జలచర నివాసానికి అనుకూలంగా ఉంటాయి. జలచర క్షీరదాలు మొప్పల ద్వారా శ్వాసించవు, ఊపిరితిత్తుల ద్వారానే శ్వాసిస్తాయి. జలచర క్షీరదాలు అనేక క్రమాల్లో ఉన్నాయి, కానీ అవి ఏర్పరచుకున్న జలచర అనుకూలాల స్థాయిని బట్టి వీటిని 2 సమూహాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఉభయచర క్షీరదాలు,
ఈ క్షీరదాలు పూర్తిగా నీటిలో నివసించవు. ఇవి భూమి మీద నివసిస్తాయి, కానీ ఆహారం, ఆవాసం కోసం నీటిపైన పోతాయి. ఇవి కేవలం కొన్ని పాక్షిక జలచర అనుకూలాలను మాత్రమే ప్రదర్శిస్తాయి. ఉభయచరాలు అంటే తెలుసు కదా, నీటిలో భూమిపైన నివసించేటి కప్పలు. ఇవి పూర్తిగా నీటిలో నివసించవు, పూర్తిగా భూమిపైన నివసించవు. వెలుపలి చెవులు చిన్నగా ఉంటాయి కప్పకి. పాదానికి అంగుళ్యాంతర జాలం ఉంటుంది, ఈ ఏళ్ళ మధ్య చర్మం ఉంటుంది. చదునైన తోకను కలిగి ఉంటుంది. చర్మం కింద కొవ్వు పొరను కూడా కలిగి ఉంటుంది. ఉదాహరణకు సీళ్ళు, ఓల్టర్లు, వాల్రన్లు, బీవర్లు, హిప్పోపొటమస్, తర్వాత కైరనోనెక్టస్, ఆర్నిథోనియస్ ఎగ్జాంపుల్గా మనము వీటిని అన్నిటినీ చెప్పవచ్చు. సంపూర్ణ జలచర క్షీరదాలు ఇవి పూర్తిగా నీటిలోనే నివసిస్తాయి. భూమి మీద ఎట్టి పరిస్థితుల్లోకి రావు. ఈ రెండు క్రమాలకు సంబంధించిన జీవులు పూర్తిగా జలచర జీవనాన్ని గడుపుతాయి. అవి సిటేషియా, తిమింగలాలు, డాల్ఫిన్లు, తర్వాత పార్పాయిస్. ఇవన్నీ ఎప్పుడు నీటిలోనే ఉంటాయి, బయటకు ఎలాంటి పరిస్థితులు రావు. బయటకు వచ్చిన బయట బ్రతకలేవు. తర్వాత సైరీనియా, మ్యాంటిస్, డుగాంగ్లు ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. జలచర అనుకూలనాలు ఏమున్నాయి? ఇవి నిజ జలచర క్షీరదాలలో గల అనుకూలనాలను ప్రధానంగా 3 సమూహాలుగా విభజించారు. 1 బాహ్య నిర్మాణ అనుకూలనాలు, 2 కొన్ని అవయవాలను కోల్పోవడము, 3 కొత్త అవయవాలను అభివృద్ధి చేసుకోవడం. బాహ్య నిర్మాణ అనుకూలనాలను ఒకసారి మనం తీసుకుంటే, శరీర ఆకారము. జలచర క్షీరదాల శరీరము గమనాంతరంగా పడవ ఆకారంలో ఉంటుంది. ఇలాంటి నిర్మాణము నీటిలో ఈదడానికి అనుకూలంగా ఉంటుంది. 1 మెడ. జలచర క్షీరదాల్లో మెడ చిన్నగా మరియు క్షీణించి ఉంటుంది. తిమింగలాల్లో గ్రీవకశేరకాలు కలిసిపోయి ఉంటాయి. అందుకే మనం నీటిలో నివసించే చేపలకు కానీ జలచర జీవులకు కానీ మెడ కనిపించదు. పెద్ద పరిమాణం, బరువు. వెల్ బోన్ వేల్ అనే తిమింగలము 35 మీటర్ల పొడవు, 150 టన్నుల బరువు. అందుకే అతిపెద్ద జంతువు. ఇది పెద్ద పరిమాణం, చర్మ ఘర్షణకు మరియు శరీర ఉష్ణోగ్రతను కోల్పోవడానికి ఉష్ణోగ్రత కోల్పోవడానికి కూడా తగ్గిస్తుంది. ఏది దాని యొక్క పెద్ద శరీరం. కవాటయుత నాసికా రంధ్రాలు తలపై బాగాన ఉంటాయి. దీని వలన నీటిలో ఉన్నప్పుడు తలను పైకెత్తకుండానే శ్వాసిస్తుంది. జీవి నీటిలో ఈదుతున్నప్పుడు నాసికా రంధ్రాలను కవాటాలు మూసివేస్తాయి. తర్వాత ఫ్లిప్పర్లు, తెడ్లు. పూర్వాంగాలు బల్లపురపు తెడ్లలాగా రూపాంతరం చెంది ఉన్నాయి. వీటిని ఫ్లిప్పర్లు అని కూడా అంటారు. వీటికి వేళ్ళు ఉండవు. ఇవి ఇదే సమయంలో జీవికి స్థిరత్వం మరియు సమతాస్థితి అనే అంగాలు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ దీంట్లో మనం చెప్పాల్సింది దంతాలు. ఈ దంతాల గురించి చెప్పాలనుకుంటే, ఈ దంత సహిత తిమింగలాల్లో దంతాలు ఏకవార విషమ దంత రకానికి చెందినవి. దంతాలు అనేకంగా 250 వరకు ఉంటాయి. ఇవి భోజ్యజీవిని ముక్కలు చేయడానికి, గురి తప్పించుకోకుండా పోవడానికి, నమలకుండానే మింగడానికి ఉపయోగపడతాయి. తిమింగలం ఆహార జీవిని నమలదు కాబట్టి చేపలు కదలకుండా ఉంటాయి. క్షీరద వాయికలు. క్షీరగ్రంథులు యొక్క క్షీరవాయికలు వెడల్పుగా విస్తరించి పెద్ద రిజర్వాయర్ లాగా ఏర్పడతాయి. ఈ రిజర్వాయర్లో క్షీరం ఎక్కువగా మొత్తంలో నిల్వ ఉంటుంది. క్షీరగ్రంథులు ప్రత్యేకమైన కాంప్రెసర్ కండరాన్ని కలిగి ఉంటాయి. దీని సంకోచం వలన తల్లి జీవి క్షీరాన్ని నేరుగా పిల్ల జీవుల నోటిలోకి పంపుతుంది. అంతరాస్తి పంజరం. కపాలం చిన్నగా ఉంటుంది. పుర్రెలోని ముఖ భాగం ముందుగా సాగి ముట్టె లేదా రోస్ట్రం లాగా ఏర్పడుతుంది. గండ చేపలు క్షీణించి ఉంటాయి. గ్రీవ కశేరకాలన్నీ కలిసిపోయి ఉంటాయి. ఎముకలు తేలికగా స్పంజి మాదిరిగా ఉంటాయి. సిటేషియాల్లో ఆయిల్తో నిండి ఉంటాయి. కొన్ని అవయవాలను కోల్పోవడం. చర్మాంగాలు, పిన్నె, శరీరం పైన రోమాలు లాంటి బాహ్య నిర్మాణాలు ఉండవు. ఎందుకంటే ఇవి నీటిలో ఈదడానికి జీవికి ఆటంకం కలుగుతుంది కాబట్టి వీటిపైన ఎంట్రుక లాంటి నిర్మాణాలు ఉండవు. శ్రోణిమేకలు కూడా దీంట్లో క్షీణించి ఉంటుంది.
లాక్టియల్ గ్రంథులు, స్వేద గ్రంథులు, సెబీషియన్ గ్రంథులు కూడా దీంట్లో కనిపించవు. ఎందుకంటే వీటి వల్ల నీటిలో ఉపయోగం అనేది ఉండదు. ముష్క గోనులు కూడా ఉండవు. ముష్కాలు ఉదరంలో ఉంటాయి. కొత్త అవయవాలను అభివృద్ధి చేసుకోవడం. బ్లబ్బర్, జలచర క్షీరదాలు చర్మం కింద పొర ఉంటుంది. దీన్ని బ్లబ్బర్ అని అంటారు. ఇది ఉష్ణం కోల్పోకుండా నిరోధించడానికి ఉపయోగపడే ఇన్సులేటర్. దీంట్లో కొత్త ఉపయోగం ఏమిటంటే బ్లబ్బర్ అనేది ఉంటుంది. ఈ బ్లబ్బర్ అనేది ఉష్ణం కోల్పోకుండా నిరోధించే ఇన్సులేటర్గా దీంట్లో పనిచేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. పృష్ఠవాజ్యం. అనేక సిటేషియా జీవులు అద్వంద్వ వృక్షవాజాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. దీని లోపల వైపున ఆధారాన్ని ఇస్తూ అస్థి పంజర నిర్మాణాలు ఉంటాయి. ఇవి జీవి ఇదేటప్పుడు దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ బాలిన్. వేల్ బోన్ తిమింగలాల్లో దంతాలు ఉండవు. కావున పైదవడకు 2 వరుసల్లో సుమారు 300 వరకు త్రికోణాకారపు సన్నటి పలకాలు ఉంటాయి. ఇవి బాలిన్ పలకాలు అని అంటారు. ఇవి పైదవడ నుంచి కిందికి పుస్తకంలోనికి పేజీల మాదిరిగా వేలాడుతుంటాయి. ఈ పలకాలు గాలిత పోషణలో ఉపయోగపడతాయి. ఆహారం తీసుకునేటప్పుడు ప్లవకాలతో కూడిన నీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. ఈ విధంగా వచ్చిన నీటిని బాలిన్ పలకాల ద్వారా బయటకు ఉంటుంది. కానీ ప్లవకాలు ఫిల్టర్ చేయబడి నోటిలోకి ఉండిపోయి వీటిని మింగే జీర్ణం చేసుకుంటాయి. హార్డేరియన్ గ్రంథులు. నీటి లోపల నేత్రాలను రక్షిస్తూ హార్డేరియన్ గ్రంథులు స్రవించే కొవ్వు పొర ఉంటుంది. రిటియా మిరాబిలియా. ప్రసరణ వ్యవస్థలో నియంత్రిక ప్రదేశాల్లో రక్తకేశనాళిక పక్షం ఉంటుంది. ఈ రక్తకేశనాళిక పక్షాలను రిటియా మిరాబిలియా అని అంటారు. ఫ్లుక్స్. తోక పెద్దగా ఉండే పార్శ్వ లేదా అడ్డంగా ఉండే చర్మం పెరుగుదలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్లుక్స్ అంటారు. వీటికి ఆధారాన్ని ఇస్తూ వాజరేఖలు ఉండవు. ఇవి పైకి కింది కొట్టుకోవడం వలన జీవి ముందుకు పోతుంది. అంతేగాక వీటి వలన సముద్ర అడుగు భాగాన ఉండే జీవి శ్వాసక్రియ కోసం ఒక్కసారిగా సముద్ర ఉపరితలం మీదకి వస్తుంది. ఆక్సిజన్ నిల్వ ఉండడం. చేపలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించారు. మనకు తెలుసు, మనం గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకుంటే నీటిలో ఉన్న జీవులు నీటిలో ఉన్న కరిగిపోయిన ఆక్సిజన్ తీసుకొని జీవనాన్ని కొనసాగిస్తాయి. ఇవి గిల్స్ మొప్పల ద్వారా తీసుకుంటాయని మనం తెలుసు. మనము లంగ్స్ ఎలా ఉపయోగపడతాయో జలచర జీవులో గిల్స్ అంటే ఈ మొప్పలు ఆ విధంగా తోడు. కానీ జలచర క్షీరదాలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోరు. ఇవి వాతావరణంలోని గాల్లోని ఆక్సిజన్ మీద ఆధారపడతాయి. ఈ గాలిని అవి నీటితో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. అందుకోసం దేహంలోని వివిధ భాగాల్లో ఆక్సిజన్ నిల్వ ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులు, కండరాలు, రక్తము మరియు దేహ కణాల్లో ఆక్సిజన్ నిల్వ ఉంటుంది. ఊపిరితిత్తులు 9%, కండరాలు 41%, రక్తం 41%, కణజాలము 9%. కవాటయుత నాసికారంధ్రము. రోమాలు ఉండవు. చేపలాగా ఉండే దేహము, బాలిన్ పలకాలు, చర్మాంగాలు ఉండవు. అనుభవ ఉపరితలం ఉంటుంది. ఫ్లూకులు ఉంటుంది. ఇది చేపలాగా ఉండే ఒక పెద్ద నిర్మాణం కూడా చెప్పడం జరుగుతుంది. మనము దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే క్షీరదాల్లో దంత విన్యాసం చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటారు. చాలా ఇంపార్టెంట్. క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచే జీవులు అంటే క్షీరదాలు అంటారు. దాంట్లో మనిషి కూడా వస్తుంది. ముఖ్యంగా దీనిలో ఎక్రోడాంట్, ఫ్లూరోడాంట్, థికోడాంట్ గురించి కూడా అడుగుతారు. దంత విన్యాసము, టైప్స్ ఆఫ్ డెంటేషన్ అని క్వశ్చన్ అడుగుతారు. దంతాల రకాలను బట్టి దంతాల నిర్మాణాన్ని 2 రకాలుగా వర్గీకరించాలని చెప్పి వాటి గురించి కూడా షార్ట్ క్వశ్చన్లు అడుగుతాడు, లాంగ్ క్వశ్చన్లు అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ దంతాలు రకాలు. దంతాలు కుంతకాల గురించి, రదనికల గురించి, అగ్రచరణకాల గురించి, చరణకాలం 4 రకాల దంతాలు ఉంటాయి మనిషిలో. కానీ ఇవి కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాల గురించి మనం రాయాలి. ఇది దంతాలు రకాల గురించి రాసి ఇది ఒకసారి చాలాసార్లు లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొడిపల యొక్క సంఖ్యను బట్టి కూడా వీటిని అమెరికను విసురుదంతాలు అనేక రకాలుగా వర్గీకరించాడు. ట్రైకోనోడాంట్, ట్రెబురార్కిలేట్, బ్యూనోడాంట్, సికోడాంట్, సెలనోడాంట్, లోపోడాంట్గా వర్గీకరించాడు. వాటి గురించి చెప్పుకున్నాం. దాంట్లో కూడా ఎప్పుడు మన క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ దంతసూత్రం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతుంటారు. దంతసూత్రం రాయగలిగాలి. పై దవడ, కింది దవడ మొత్తాన్ని దంతసూత్రం అంటారు.
ఈ పై దవడలో సగభాగం కింద భాగంలోని సగం భాగం ఇంటూ 2 వేస్తే మొత్తం దంతాల సంఖ్య వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. గుర్రము, పంది, మానవుడు, ఏనుగు, ఎలక, పిల్లి, కుక్క లోపల ఈ 4 రకాల దంతాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, పైన ఎంత ఉన్నాయి, కింద ఎంత ఉన్నాయి అనేటి కూడా ఎగ్జాంపుల్ సహా మనకి ఇవ్వడం జరిగింది. క్షీరదాల్లో జలచర అనుకూలనాలు కూడా మనము చెప్పుకోవడం జరిగింది. అది కూడా చాలాసార్లు అడుగుతారు. జలచర అనుకూలనాలు అడుగుతాడు. ఇది కూడా లాంగ్ క్వశ్చన్లు అడుగుతాడు. ఇవన్నీ చదివితే మనము మమ్మేలియా క్షీరదాల్లో డెంటేషన్ గురించి మనం ఏ క్వశ్చన్ వచ్చినా మనము చేయగలుగుతాం.